ప్రతి ఇంటిని ఒక విద్యుత్ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారని, తద్వారా విద్యుత్ ఆదాతో పాటు ఆదాయం చేకూరుతుందని చిత్తూరు విద్యుత్ ఆపరేషన్ డివిజన్ డిప్యూటీ ఇంజనీర్ మునిచంద్ర వివరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోజురోజుకి విద్యుత్ వినియోగం మన నిత్య జీవనంలో ఒక భాగమైందని, ఇటువంటి పరిస్థితుల్లో సౌరశక్తితో 11 నెలల పాటు ఏమాత్రమూ ఖర్చులేని విద్యుత్తును ఉపయోగించుకోవచ్చని, ఇప్పటికే డివిజన్ పరిధిలో 750 మంది వరకు ఈ పద్ధతిని అవలంబిస్తున్నారని, దీని ద్వారా వినియోగదారులు ఎంతో లబ్ధి పొందారని తెలిపారు. చిత్తూరు విద్యుత్ వినియోగదారులందరికీ నమస్కారాలు. చిత్తూరు డివిజన్ పరిధిలో పిఎం సూర్యఘర్ అనే ఒక స్కీము రన్ అవుతుంది. అందులో భాగంగా ఇంటి పైకప్పునందు సౌర ఫలకాలు అమర్చుకున్నచో ప్రతి ఇంటిని ఒక విద్యుత్ కేంద్రంగా చేయవచ్చు. కాబట్టి ఈ స్కీము ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఈ స్కీమ్ లో ఏమంటే 2 కిలోవాట్స్ 3 కిలోవాట్స్ అని ఇది ఉన్నాయి. దాంట్లో 2 కిలోవాట్స్ 60,000 అనేది మనకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. అదే విధంగా 3 కిలోవాట్స్ 78,000 సబ్సిడీ ఉంది. దాదాపు ఇప్పటికీ 750 మంది కన్జ్యూమర్లు ఈ పిఎం సూర్యఘర్ అనేది వినియోగించుకున్నారు. వాళ్ళకందరికీ యూనిట్స్ బాగా జీరో బిల్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు విద్యుత్ వినియోగం అనేది పెరిగిపోతా ఉన్నది. మన దైనందిక కార్యక్రమంలో విద్యుత్ కూడా ఒక భాగం అయిపోయింది. లేచినప్పటి నుంచి నైట్ పడుకున్న తర్వాత కూడా మనం విద్యుత్ పరంగా అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యుత్ జనరేషన్ అనేది వాళ్ళ ఇంట్లోనే చేసుకోవచ్చు. వాళ్ళకి బిల్లు ఆదాతో పాటు వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది. ఏ విధంగా అంటే సపోజ్ వాళ్ళు జనరేషన్ 300 యూనిట్లు అయ్యి వాళ్ళు వాడకం 200 యూనిట్లు ఉంటే 100 యూనిట్లకు డిపార్ట్మెంట్ వారు ₹2 లెక్కన వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే సబ్సిడీ అనేది ఇంతకు ముందు లేకుండా ఉన్నింది. ఇప్పుడు మనకు గవర్నమెంట్ వారు సబ్సిడీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా మనకు ఎలక్ట్రిసిటీ అనేది దైనందిక కార్యక్రమంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి దీన్ని పొదుపుగా వాడుకునేది కూడా ఇంపార్టెంట్. ఉత్పత్తి ఎంత అవసరమో పొదుపు అనేది అంతే అవసరము. కాబట్టి ప్రతి ఒక్కరు విద్యుత్తుని పొదుపు చేసుకొని డబ్బు ఆదా చేసుకోండి. అదేవిధంగా పర్యావరణాన్ని కూడా కాపాడవలసిందిగా కోరుతున్నాం. కమర్షియల్ కన్జ్యూమర్లు దాదాపు ఒక 80 మంది దాకా యూజ్ చేసుకున్నారు. డొమెస్టిక్ కన్జ్యూమర్లు 750 దాకా మన డివిజన్ పరిధిలో ఆల్రెడీ ప్రొవైడ్ చేశాం. దీనివల్ల చాలా మంది కన్జ్యూమర్లు మేము సర్వే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మాకు ఈ బిల్లు చాలా తగ్గింది, జీరో బిల్స్ వస్తున్నాయి అని తెలియజేశారు. కాబట్టి ఇది మంచి స్కీము. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో సూర్యశక్తి అనేది 11 నెలలు బాగా సౌరశక్తి వస్తుంది. కాబట్టి అది ఉచితంగా లభించే శక్తి, పొల్యూషన్ ఫ్రీ శక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే పొల్యూషన్ కూడా తగ్గుతుంది. నా పేరు మాధురి అండి. నేను సంతపేటలోని విజయలక్ష్మి కాలనీలో ఉంటున్నాము. మేము పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో పిఎం సూర్యఘర్ కింద 5 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకున్నాము. అంతకుముందు మా కన్సంప్షన్ 900 యూనిట్స్ వరకు వస్తుందండి. ఇప్పుడు సమ్మర్ లో అయితే 900 వరకు వస్తుంది. మిగిలిన పీరియడ్ లో 400-500 యూనిట్స్ వరకు వస్తుంది. ఇప్పుడు ఈ సోలార్ 5 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పటి నుంచి మాకు 600 to 700 యూనిట్స్ వరకు జనరేషన్ అవుతుంది. సో దానివల్ల మా కరెంట్ బిల్ మొత్తం అడ్జస్ట్ అయిపోయి రిటర్న్ మాకే ఒక 100 యూనిట్స్ వరకు రిఫండ్ ఎవ్రీ మంత్ ప్రాసెస్ అవుతుంది. సో దీనివల్ల మేము చాలా లబ్ధి పొందామండి. సో దీనివల్ల మేము సజెస్ట్ చేస్తున్నాం అందరికి. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.